మన సత్తుపల్లి జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. సార్ ఒకసారి మాట్లాడినారంటే మీరు మిత్రులైనటువంటి వాళ్ళు ఏదైనా మాట్లాడమంటే వాళ్ళు మాట్లాడతారు. లేదు అనుకుంటే మీరు కూడా ఆయనకు దండం పెట్టేసి కూర్చుంటాం. ఏం చేయమంటారు సార్? మీకు ఏమన్నా సమయం ఉందంటారా? సమయం లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ లో ఉన్నా, టిఆర్ఎస్ లో ఉన్నా కానీ మరి వారు పెద్ద ఎత్తున కూడా రాజకీయాల్లోకి వచ్చి మనం ఒక చిన్న సంఘటన గాండ్లగూడ సున్నం పట్టీలో కార్లు పెట్టి గాండ్లగూడ నడిచిపోయాం. సంవత్సరాలు గడిచిన ఆయన 101వ జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన శతదినోత్సవాలు పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. ఏ నాయకుడికి కూడా ఇంత పెద్ద గౌరవం ప్రపంచంలో ఎవరికి దక్కదు. ఒక ఎన్టీఆర్కే అన్ని దేశాల్లో ఆయన జన్మదినం జరుపుకుంటున్నారంటే ఆయన ద్వారా రాజకీయాల్లోకి వచ్చినటువంటి మనకి అంతకంటే వేరే అదృష్టం ఉండదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఆ మహానుభావుడి యొక్క కృపే కావచ్చు, ఆశీర్వాదమే కావచ్చు, ఆలోచనల ప్రకారంగా రాజకీయాల్లో ఒక సత్సంప్రదాయాన్ని, ఒక నీతివంతమైనటువంటి నిబద్ధతతో కూడుకున్నటువంటి రాజకీయాలు తీసుకురావాలని ఆనాడు ఆయన ప్రయత్నం చేశారు. ఒక నీతివంతమైనటువంటి రాజకీయాలు నడపడానికి ఆయన గారు ప్రయత్నం చేశారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాల ఫలితంగానే ఈనాడు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఆ సంక్షేమ వాళ్ళ ఓట్ల కోసం, వాళ్ళ అధికారం కోసం, వాళ్ళ అవసరాల కోసం పూజ్యులు ఎన్టీ రామారావు గారి భజన చేసే పరిస్థితి వచ్చింది. ఆయన పథకాలే కాదని చెప్పి బయటికి పోయేటటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా ఈనాడు భారతదేశంలో మనగలిగే పరిస్థితి లేదు. అంటే సమాజానికి ఏం కావాలో, సామాన్యులకి ఏం కావాలో, కష్టజీవులకి ఏం కావాలో తెలుసుకున్నటువంటి వ్యక్తి ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. సంక్షేమ రాజ్యం అని అంటే ఎన్టీఆర్ రాజ్యం, రామరాజ్యం అని ఆ రకంగా ఆ రోజు చెప్పుకునేవాళ్ళు. భారతదేశంలో సంక్షేమ రాజ్యం ఎక్కడుంది అంటే ఆనాడు ఆంధ్రప్రదేశ్ లో ఉందని చెప్పుకునే స్థితికి ఆయన స్థాపించినటువంటి పార్టీ ప్రభుత్వం కొనసాగింది. ఆ కొనసాగింపు ఇప్పటికీ కూడా దాని విలువలు ఎంతో కొంత ఉండబట్టే రాజకీయాల్లో మనబోటి వాళ్ళందరం కూడా నిలబడగలుగుతున్నాం. ఒక్కొక్కసారి ఆవేశం వచ్చినప్పుడో, ఉప్పెన్లు వచ్చినప్పుడో, తుఫాన్లు వచ్చినప్పుడో పార్టీకి నష్టం జరగవచ్చు, నీతిగా నిబద్ధతగా ఉండే వ్యక్తులకి కష్టం రావచ్చు, పదవులు రాకపోవచ్చు. కానీ ఆ నీతి నిబద్ధత ప్రజల పట్ల ఉన్నటువంటి ఆ కన్సర్న్ ఎప్పుడైతే రాజకీయ నాయకుడికి ఉంటుందో అతని ప్రజలు ఎప్పుడైనా బతికించుకుంటారనేది మన నిజ జీవితంలో మనకు అర్థమైంది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అవన్నీ ఎన్నికలు కూడా అయిన తర్వాత వెలుసూరు ఎగ్జిట్ కి సంబంధించినటువంటి లెటర్ కూడా సోమిరెడ్డి గారికి, గురునాథ్ రెడ్డి గారికి పంపిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆ రకంగా నాకు భగవంతుడు మీరు ఇచ్చినటువంటి శక్తి, పూజ్యులు ఎన్టీ రామారావు గారు దీవించి పంపించిన సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు నాకు రాజకీయ జన్మనిచ్చారు. నేను ఎక్కడున్నా, ఏ స్థానంలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, లేకపోయినా కూడా నేను అనుకున్నటువంటి కార్యక్రమాలు పూర్తి అవడానికి ఆ ఎన్టీ రామారావు గారు నన్ను ఎప్పుడు దీవిస్తారని చెప్పి కూడా మీకు సందర్భంగా మనం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ దేవుడి జన్మదిన సందర్భంగా
మిమ్మల్ని అందరినీ కలుసుకునేటటువంటి భాగ్యం. సరే, ఈ నియోజకవర్గం కాంట్రాక్టర్ కోరుకోదు, కావాలని పదవులు కోరుకోదు, కానీ గౌరవం మట్టుకి తప్పకుండా కోరుకుంటుంది. దాన్ని ఎవరైనా మన్నించాలి. ఇక్కడ మనని గౌరవించి ఆశీర్వదించి పదవుల్లోకి పంపించినటువంటి నాయకుల కార్యకర్తల గౌరవమే మనకి పెన్నిది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అది ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకొని వాళ్ళ గౌరవాన్ని కాపాడుకుంటూ మనకి చేతనైన కాడికి ఈ నియోజకవర్గ అభివృద్ధికి ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా మారిన కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా మనం ప్రయత్నం చేయాలని రాఘమయ్య గారికి, డాక్టర్ గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆ సంప్రదాయం కొనసాగించుకుంటూనే నీతిగా నిజాయితీగా ఎంతమంది అబండాలు వేసినా వాటికి అన్నిటికీ మనం పొద్దాగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. మన జీవితమే వాటికి సమాధానం, మన నడవడికే సమాధానం, మన ప్రవర్తనే సమాధానం, మన జీవితమే వాళ్ళకి సమాధానం చెప్పాలి. కాబట్టి ఎవరు అపవాదం వేశారనో అభరణం వేశారనో ఆవేశపడక్కర్లేదు. రాజకీయాల్లో అవి తప్పవు. అందరూ బురద చల్లాలనే చూస్తారు. ఆ బురద పడ్డా కూడా ప్రజలు నమ్మని పరిస్థితుల్లో మనం బతకాలి తప్ప మనం వేరే పని చేయాల్సినటువంటి అవసరం లేదు. తప్పకుండా ఈ నియోజకవర్గ కీర్తి ప్రశ్నలకు తగ్గట్టుగా ఆనాటి అంగళరావు గారు అభివృద్ధిని కొనసాగిస్తూ నా జీవిత కాలంలో వచ్చినటువంటి అవకాశాలన్నీ కూడా ఈ నియోజకవర్గానికి, జిల్లాకే కాకుండా ఈ రాష్ట్రానికి వాడేటటువంటి శక్తినిచ్చినటువంటి సత్తుపల్లి ప్రజలందరికీ నా జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా వారికి మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.